కోతులను చంపేందుకు బాలామృతంలో విషం తెలియక తిని బాలుడి మృతి ఆట. సో ఇంత దారుణమైన విషయం అండి ఇది. సో ఈ కోతులను చంపేసి అంటే కోత బెడద ఎక్కువ ఉందని చెప్పి కోతులను చంపడానికి చిన్నపిల్లలకు బాలామృతం ఉంటుంది కదా, అంగన్వాడీ వాళ్ళు ఇస్తారు పిల్లలకు పౌష్టికాహారం అని చెప్పి. సో దాని పిల్లలకి పెట్టరా అంటే వాడు ఓ ఆ బాలామృతంలో కూడా విషం కలిపినట్టుగా. మరో ఇద్దరు చిన్నారులకు తప్పిన ప్రాణాపాయం. ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం జరిగిందట ఇది. ములుగు జిల్లాలో గోవిందరావుపేటలో విషాదం చోటు చేసుకున్నది. కోతుల కోసం బాలామృతంలో పెట్టిన విష గుళికలు తిని 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామంలోని అంగన్వాడీ సమీపంలోని నర్సరీలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. దీంతో వాటిని చంపేందుకు ఎవరో బాలామృతం కవర్లో విష గుళికలు పెట్టి నర్సరీ ఉన్న పల్లె ప్రకృతి వనంలో ఉంచారంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ ఎంత దారుణమైన విషయం ఇది. సో అక్కడ కోతుల బెడద కోతులు ఎక్కువ ఉన్నాయట. సో ఆ కోతులను చంపేందుకు అని చెప్పి ఈ బాలామృతంలో విష గుళికలు పెట్టి ఆ పక్కన నర్సరీ ఉంటుందట ఇక. సో ఇక్కడ అంగన్వాడీ పక్కన నర్సరీ ఉంటుంది. సో ఆ నర్సరీలో పెట్టిండి ఇక. అంటే కోతులు వస్తాయి, ఆ బాలామృతం తిని అందులో ఉన్న విష గుళికలు తిని ఆ కోతులు చనిపోవాలని చెప్పి ఎవడో దుర్మార్గుడు ఇలాంటి పని చేసిండు. సో ఆ పని చేయడం వల్ల ఏమైంది, ఆ పిల్లలు ఆడుకోవడానికి పోయినట్టు ఇక. సో ఈ వార్తను చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 2లో ఎంత దారుణమైన విషయం ఇది. సో ఇక్కడ చూడండి, కోతులను చంపేందుకు బాలామృతంలో విషం తెలియక తిని బాలుడు మృతి అటుగా. ఆదివారం అంగన్వాడికి సెలవు కావడంతో ఇరుగు మమత శ్రావణ్ దంపతుల చిన్న కొడుకు అశ్విన్ నందన్ 4 సంవత్సరాలు తన అక్క జాను మరో బాలుడితో కలిసి ప్రకృతి వనంలో ఆడుకునేందుకు వెళ్ళారు. అక్కడ బాలామృతం ప్యాకెట్ కనిపించడంతో తీసుకొని ముగ్గురు తిన్నారు. జాను మరో బాలుడు విషగుళికలకు వికారంగా ఉండడంతో ఉమ్మేసిరట. సో ఇది జరిగింది. పాపం ఇక్కడ ఏమైంది, ఆ చిన్నపిల్లలు ఎండాకాలము అదేవిధంగా పైగా ఆదివారము సెలవు దినము. సో ఆ పక్కన నర్సరీ చెట్లు ఉంటాయి, చల్లచల్లగా ఉంటుంది. సో ఆ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిరట. సో అక్కడ వెళ్ళిన ప్రాంతంలో బాలామృతం కనిపించింది. సో చిన్నపిల్లలు ఏం చేస్తారండి, చిన్నపిల్లలు బాలామృతం కనిపిస్తే ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు పెడతారు కదా. సో ఇక్కడ బాలామృతం ఉందని చెప్పి వాళ్ళు తీసుకొని తిన్నారు. దాంతో విషగుళికలు కలిస్తే అక్కడ ఇద్దరు జాను మరో బాలుడు వాళ్ళిద్దరు నవ్వులుతుంటే పాపం వాళ్ళకి ఏదో చేదనిపించో వాళ్ళకు కొంచెం తెలివి ఉన్నట్టుంది. వాళ్ళకు 4 ఏళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది, వాళ్ళకు ఉన్నది కదా నందన్కు అశ్విన్ నందన్కు. సో వాడేం చేసినట్టుగా మొత్తం నవ్వులు మింగేసినట్టుగా వారికి ప్రాణాపాయం తప్పింది ఆ ఇద్దరికి. కానీ అశ్విన్ నందన్ మాత్రం విషగుళికలు పూర్తిగా తినడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న బాలుని గమనించిన తల్లిదండ్రులు 108 అంబులెన్స్లో ములుగు సర్కారు దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ అశ్విని నందన్ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నర్సరీలోని చెట్లను కోతుల నుంచి రక్షించేందుకు బాలామృతం కవర్లో విష గుళికలను పెట్టారని భావిస్తున్న పోలీసులు వాటిని అక్కడ ఎవరు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారంటూ చూస్తున్నాం. సో ప్రధానమైన ఫస్ట్ సస్పెక్ట్ ఎవరంటే ఆ అంగన్వాడీ టీచర్ మీద ఉంటుంది. అంగన్వాడీ టీచర్గా పక్కనే ఉంటుంది కదా. సో ఎక్కువగా ఇబ్బంది పడేది ఆమెనే ఇక. సో సస్పెక్ట్ ఆమెనే కాబట్టి సో ఆమెను విచారణ చేసే అవకాశం ఉంటుంది. సో ఆమెతో పాటు మరి ఊర్లో ఇంకెవరైనా ఈ కోతులను చంపేందుకు, ఈ కోతుల బెడద నుంచి విముక్తి కలిగించేందుకు ఊర్లో ఇంకెవరైనా ఆ బాలామృతంలో విష గుళికలు కలిపి అక్కడ పెట్టారన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారట. సో దీని ద్వారా ఒక బాలామృతం ఆ కోతులను చంపాలని చెప్పి ఆ విషగుళికలు చంపడం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. 4 సంవత్సరాల బాబు చనిపోవడం చూస్తూ ఉన్నాం. ఆ తల్లిదండ్రులకు ఈరోజు ఎంత 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 వాళ్ళకు ఎంత క్షోభ ఉంటుంది పాపం వాళ్ళకు. అన్యం పుణ్యం ఎరగని పాపం నా బాలు చనిపోయిండు. సో ఆ వాస్తవానికి ఆ కోతులను పట్టించి ఏదైనా ఉంటే ఆ కోతులను పట్టించి ఏదైనా అడవుల్లోకి తరలించే ప్రయత్నం అన్నా చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి. కానీ చంపడం ఏందండి, ఈ విష గుళికలు పెట్టి చంపడం ఏంది? ఇది చాలా దారుణమైన విషయం కదా. ఇది చాలా దారుణమైన విషయం ఇది.